కట్ చేద్దామా? అరే తొందరగా కట్ చేయన్నా, ఎందుకన్నా స్టోరీ 1 2 3. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంట తగ్గిరా. ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మన రౌడీ గాంధీ బర్త్డే. రోజు జయ జయ. అరే అన్న నా బర్త్డేనా? ఏ నా బర్త్డే బర్త్డే ఏ ఇవాళ నా బర్త్డే. సో గైస్ మన రౌడీ గాంధీ బర్త్డే కోసం మొత్తం సెటప్ అంతా తెచ్చుకున్నాం అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు బుగ్గులన్నీ నేను వదిలాను అనమాట. ఓదింది నువ్వా? ఎందుకు అబద్ధాలు ఆడతావు నువ్వు? ఆదరా ఓదింది, నాకు తెలియదారా. ఆదరా నాకు ఎదురు వస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు చాలా బీవచ్చంగా ఏంటి సార్ అది? బీవచ్చంగా ఏంటి మమ్మీ ఎవడు? అతి ఉత్తమంగా సెట్ చేద్దాం. అన్నా నువ్వు జల్దీ డెకరేషన్ చేసినా అంటే కేక్ తినేసి పండుకుంటానా, నిద్ర వస్తుంది. ఓకేనా? ఏయ్ కేక్ తిని పడుకుంటావా? అంత సీన్ లేదబ్బా. మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. మంచిగా అంత సెటప్ జరిగిన తర్వాత వాళ్ళందరికీ నువ్వు బర్త్డే పార్టీకి పిలిచాలి అవి అంతే. ఇంకోటి పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఉన్నారా నీకు? అసలు నువ్వు తట్టుకోలేవురా సర్ప్రైజ్లు చూసి. రే సర్ప్రైజ్ గిఫ్ట్లా ఏంటన్నా అవి? అరే చెప్పన్నా, తర్వాత చెప్తాను. అరే నువ్వు ఏమైనా ఆలోచించుకున్నావు ఏమైనా పిల్లల్ని సెట్ చేస్తా అని? అంత సీన్ లేదు. ఊరికే బర్త్డే పార్టీ చేసుకో అంతవరకే. నీకు కేక్ వరకే రే, పిల్ల కాదు. ముందు నీకే లేదు పిల్ల, నాకేం తీసుకొస్తావు? నాకు తెలుసులేరా అది. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అరే అన్న ఫస్ట్ పని చేయన్నా. ఏందన్నా నువ్వు నా బర్త్డే అంటూ ఏదో డాన్స్ వేస్తాను పిల్ల లెక్క. ఏందన్నా చేయన్నా, ఫస్ట్ పని చేయి. అప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటా. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. సో గైస్ డెకరేషన్కి అయితే మా సిస్టర్ నందు మంచిగా హెల్ప్ చేస్తుంది. సెల్ఫిష్గా అంటే నాకు హెల్ప్ చేస్తుంది. మా అక్కరా? అరే మా అక్కరా, మీ సిస్టర్ కాదురా, మా సిస్టర్ రా. మంచిగా అక్క. అరే ఏంట్రా నువ్వు సరిగ్గా చేయరా పని? కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే ఏంట్రా అలా చేస్తున్నావు నువ్వు? సో గైస్ డెకరేషన్ అయితే చాలా బాగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పు. నెక్స్ట్ చేద్దాం పదన్నా. నాకు కొత్త డ్రెస్ కావాలన్నా, నా బర్త్డే డ్రెస్ కావాలన్నా. పో బర్త్డే డ్రెస్లు తెచ్చినా కదరా, ఒకటే ఉంటుంది జత 10 బ్యాక్ సైడ్ అదో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేసిన డెకరేషన్ మొత్తం కిందనే పడుతుంది. అప్పుడప్పుడు అయితే అట్లా అయితే ఉంటామాట. అడ్జస్ట్ చేసుకుందాం. మీకు కూడా అట్లా ఉంటే, అట్లా ఎప్పుడైనా డెకరేషన్ చేసినప్పుడు మీకు కూడా అట్లా ఏమన్నా కింద పడినట్లు అట్లా ఏమన్నా అంటే కామెంట్లో చెప్పండి గాయస్. ఇది కూడా పడింది. సో గాయస్ నెక్స్ట్ కేక్ కటింగ్ అంటే ఉంటుంది అనమాట. సో మన ఫ్రెండ్స్ అందరు వస్తారు, గెస్ట్లు అందరు వస్తారు. అప్పుడు చాలా బాగుంటుంది గాయస్. మేము రెడీ అయ్యి వస్తాం గాయస్. బర్త్డే డ్రెస్ వేసుకొని వస్తారు గాయస్ ఇప్పుడు. వి ఆర్ రెడీ. ఏంట్రా ఈ డ్రెస్ వేసావేంట్రా? ఇది ఏమన్నా బర్త్డే డ్రెస్ అంటారా? ఛీ ఏదో నా డ్రెస్ ఏంట్రా? నేను డిటెక్టివ్ నారా ఇలా వేసావేంట్రా? ఇది ఎలా ఉంది తెలుసారా? హోటల్లో వేసుకుంటారు చూసిన. సార్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలా చెప్పండి, అలా ఉంది సార్. నేను ఏమైనా ఫీల్ అవుతున్నా? డ్రెస్ బాగుంది కదరా, నవ్వు కొంచెం. నీ ఫేస్ లా ఉందిరా.
నా డ్రెస్ అయితే బాగుంది కదా రౌడీ. కూర్చో రౌడీ, సిట్ సిట్. సో గైస్ మేమైతే రెడీ అయిపోయాం అనమాట బర్త్డే సెలబ్రేషన్ కోసం. సో మన గెస్ట్ వస్తున్నారు, వాళ్ళ కోసం మనం వెయిటింగ్. అదేంట్రా రౌడీ నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకురా? నువ్వు పోతున్నావు ఎక్కడికైనా? నేను ఎక్కడికి పోతున్నారా? నా బర్త్డే రే వాళ్ళ, నేను పుట్టినరా, నేను పుట్టిన రోజురా, సచ్చిన రోజు కాదురా, ఎందుకు ఎడతానరా? కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. నాకు ఎందుకో నీకు చూస్తుంటే దూరం పోతున్నట్టు అనిపిస్తుందిరా. నాకేమైనా పిల్లని ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తానవారా? అన్న ఐ లవ్ యూ అన్న. హగ్గిరా హగ్గిరా రెడీ హగ్గిరా. అరే కళ్ళు కనిపిస్తే సో గైస్ మేమైతే రౌడీ గారికి వస్తాం సర్ప్రైజింగ్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాం. రౌడీ నీకోసం గిఫ్ట్లు తీసుకొచ్చాం. ఏ హాయ్, వచ్చేసారు అందరూ. అవును మామ ఇప్పుడే వచ్చినాం. గిఫ్ట్స్ బా రౌడీగా నీకు పండగరా, ఎన్ని గిఫ్ట్స్ రా. నువ్వేంట్రా గోవా నుంచి వచ్చినావా? ఆ డ్రెస్ ఏంటి? అరే అవునరా గోవా నుంచి వస్తున్నారా? సరే మామ మరి కేక్ కటింగ్ చేద్దామా? త్వరగా రారా కేక్ కట్ చేద్దాం. ఆకలిస్తుంది అప్పటి నుంచి. దా అన్న ఈ ప్రొడక్ట్స్ ఏమొద్దు, వెళ్ళండి. అన్నా నేను ప్రొడక్ట్ అమ్మేటోని కాదన్నా, ఫోటోగ్రాఫర్ అన్నా. రౌడీ గాని కేక్ చూడండి గాయస్, మీకు అందరికి సర్ప్రైజ్ గా, రౌడీ గానికి కూడా సర్ప్రైజ్ ఇది. అరే అన్న తొందరగా కట్ చేయన్న, ఆకలేస్తుంది. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. మంచిగా కేక్ కట్ చేద్దామా రౌడీ? కట్ చేద్దామా? అరే తొందరగా కట్ చేయన్న, ఎందుకన్నా 1 2 3 కట్ చేయను ఫాస్ట్ గా. హ్యాపీ బర్త్డే. అయిందా? బాగైందా? ప్రతిదాని హ్యాపీ బర్త్డే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హ్యాపీ బర్త్డే రౌడీ, హ్యాపీ బర్త్డే రౌడీ. అన్న హోటల్ బా పడేవునా? పడినా కూడా పర్లేదా? అన్న ఫోటోలు బాగా వచ్చినాయా? తీసినా అన్నా, మెమరీ కార్డ్ మర్చిపోయినా. అన్నా పేమెంట్ కూడా మర్చిపోయినా. ఇట్స్ లంచ్ టైం. రెస్టారెంట్ కి చికెన్ తింటా, చికెన్ ఓకేనా? అన్నా వెళ్ళి కార్ది అన్న పోదాం. అరే 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 కార్ది అన్న, జల్ది కార్ది అన్న. అదా అన్నదా కార్లో పోతున్నాం ఫ్రెండ్స్. సో గైస్ మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రౌడీ గారు పార్టీ ఇస్తున్నాడు మాకి. నేనెప్పుడు చెప్పినాను రా? లంచ్ పార్టీ అనమాట. సో మామూలుగా ఉండదు, రౌడీ గారు పార్టీ ఇస్తున్నాడు అంటే. రౌడీ చెప్పురా బొక్కడాగా. ఏం చేద్దామంటే ఇప్పుడు మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తెచ్చుకుందాం. సో గైస్ ఇప్పుడైతే చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి స్పెషల్ దొరుకుతాయో. ఒక రెస్టారెంట్ అయితే గూగుల్లో చూసినా బాగుందని అనిపించింది అనమాట మనకు కూడా. సో వెళ్ళి చూద్దాం, అక్కడ అంతా ఓకే అయితే అక్కడ తిందాం, లేకపోతే వేరే రెస్టారెంట్కి వెళ్దాం. స్పెషల్గా అనిపించింది అనుకో అక్కడే ఉందాం. అరే రౌడీ, రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి నేను వెళ్ళి అడిగేసి వస్తా, అంతలోపు నీ ఈడే ఉండు, ఓకేనా? అన్నా పెట్స్కి అలౌడ్ ఉందా? సారీ సార్, పెట్స్ నాట్ అలౌడ్.
సరే అన్న. అరే రౌడీ, పెట్స్ ఆటోలో అంటారా? రే 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 ఆ, ఏంట్రా డాగ్స్ కావాలా లేదా? అర్థం చేసుకోరా. ఛీ, అరే బర్త్డే రా నాది, నన్ను అలా చెప్పితే ఎలారా? ఫ్రెండ్స్ వచ్చారు, గెస్ట్స్ వచ్చారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా. ఓ పని చేద్దాం రా, పార్సల్ తీసుకుని వెళ్దాం రా. సర్లే అన్నా. సరేనా? సరే, గుడ్ బాయ్ అన్న. పార్సల్ ఇచ్చేయండి. పార్సల్ అయితే అయిపోయిందప్ప. మన గెస్ట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. రౌడీ గారి బర్త్డే అంటే మజాగా. సో గైస్, మూడ్ ఆఫ్ అయితే కొంచెం అయింది, ఎందుకంటే అక్కడ తినలేదని. ఎందుకంటే పెట్స్ ఆటోలో ఉన్నారు కదా. అయినా కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో పార్సల్ అయితే ఇంటికి తీసుకుని వచ్చా, ఇడే తిని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ సీ. భోజనంబు వింతైన వంటకంబు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఒక పెగ్గకి పడిపోతారంటే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. ఏదో తేడాగా ఉందేంటి? నేను అమరుణ్ణి. ఇంత పెద్ద గిఫ్ట్ ఎవరు తెచ్చారా? అన్నా చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నా. ఇంత పెద్ద బాక్స్ లో ఏముంటుందో ఏమో. త్వరగా లోపలికి తీసుకురా అన్న, చూద్దాం ఏముందో. అన్న దానిపైన లెటర్ ఉందన్నా, ఫస్ట్ అది చదవన్నా. నాకు ఫస్ట్ అది కావాలి, అది కావాలి. దాంట్లో ఏముందో, దాంట్లో ఏముందో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఉండ్రా, ఆగమాగమని చేస్తున్నా ఎందుకు? బాక్స్ తీసుకుని వస్తాను, ఇక్కడ ఉండు. ఏముందో. రౌడీ, ఏందిరా ఇంత పెద్ద గిఫ్ట్ రా? అది చాలా బరువు ఉందిరా. ఐ లవ్ యూ. Hi Rowdy, I love your smile, and whenever I see your videos, I just fell down. And your voice is so sweet. Will you marry me? From Kisika. కిసికానా? రే రౌడీ, కిసికా ఎవర్రా? అరే రే, అది నా గర్ల్ ఫ్రెండ్ రా. ఏ రౌడీ, రౌడీ. నెక్స్ట్ వీడియో పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులా? గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రాట్లేదే అంటే నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు గైస్. ఎందుకంటే బాడీ నాది, ఫేస్ నాది, వాయిస్ నాది కాదు కాబట్టి. ఎవరిదంటే వాయిస్ నాది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వాచ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుద్దాం. పెళ్లి చూపులు.